పెద్దలకు ఎందుకు నమస్కరించాలో తెలుసుకుందామా? కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతోంది. ఒకరోజు యుద్ధం ముగిశాక దుర్యోధనుడు, పితామహ, మీరు పక్షపాతంగా వ్యవహరించకపోతే మీ ధాటికి పాండవులు నిలవగలరా అని అడిగాడు. దానికి భీష్ముడు బాధపడి, రేపటి పోరులో పాండవులను చంపి తీరుతాను అన్నాడు. దుష్ట చతుష్టయం ఆనందించింది. కానీ భీష్ముడి సామర్థ్యం తెలిసిన పాండవులు ఈ ప్రకటన విని కలవరపడ్డారు. శ్రీకృష్ణుడు వారిని శాంతపరిచి ద్రౌపదిని వెంట పెట్టుకుని భీష్ముడి శిబిరానికి వెళ్లాడు. వెళ్లగానే భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేయమని ముందే సూచించాడు. ఆమె అలానే చేసింది. భీష్ముడు అఖండ సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించి చిరునవ్వుతో, అమ్మా, కృష్ణుడు వచ్చాడు కదా అన్నాడు. ద్రౌపది, అవును తాతయ్య, శిబిరం బయట ఉన్నాడు అనడంతో భీష్ముడు బయటకు వచ్చి, నీ శక్తియుక్తులు నాకు తెలుసు కృష్ణ, ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. సరే, నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చెయ్యండి అంటూ ఒక మార్గాన్ని సూచించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. చూశావా, భీష్ముడికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు. నువ్విలాగే ప్రతిరోజు భీష్మ, ధృతరాష్ట్ర, ద్రోణాచార్యులు తదితర పెద్దలకు సదా నమస్కరిస్తూ ఉండు అన్నాడు. ద్రౌపది అలాగేనంటూ కృష్ణుడికి నమస్కరించింది. ద్రౌపదిలా దుర్యోధన, దుశ్శాసనుల భార్యలు కూడా పెద్దలకు నమస్కరించి ఉంటే బహుశా కురుక్షేత్ర సంగ్రామం ఆగిపోయి ఉండేది. నమస్కారానికి, పెద్దల ఆశీర్వచనానికి అంతటి మహత్తు ఉంది. అహంకారం వల్లే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆ ఆశీర్వాదం కవచంలా రక్షిస్తుంది. అంతేకాదు, నమస్కారం ప్రేమ, క్రమశిక్షణ, గౌరవం, సంస్కారాలను నేర్పుతుంది. కోపాన్ని తొలగిస్తుంది. కన్నీళ్లను కడిగేస్తుంది. బంధుమిత్రులను దగ్గర చేస్తుంది. కాబట్టి నమస్కారం చెయ్యడం సంస్కారం అని తెలుసుకుని నమస్కరిస్తారు కదూ.